ఎప్పుడు దాకా? ఆ కానాను దేశం పోయేంత వరకు, అంటే అడుగు పెట్టేంత వరకు కూడా అందరు మేలులు పొందుతున్నారు. కానీ చేరింది మాత్రం ఎంతమంది? ఇద్దరే. ఇప్పుడు కాలంలో ఏమండి, దేవుడు మేలులో అందరూ అనుభవిస్తూనే ఉన్నారు. కానీ రేపు పరలోక రాజ్యం చేరేది ఎంతమంది అంటే ఏమని చెప్తారు? ఓ చోట ఒక సభలో ఏమండి నేను అడిగానమ్మా, అందరూ ప్రార్థన చేస్తారా అని అడిగాను. అందరూ చేయెత్తారు గబగబా అని. నేను చేస్తానని. అమ్మ సార్ ఒక ప్రశ్న అమ్మా, అమ్మా ఎంతమంది పరలోక రాజ్యం అవుతారంటే ఎవరెత్తలా చెయ్యి, ఎవరెత్తలా, నమ్మకం లేదు. ఎందుకో? హృదయంలో కపటాలు పెట్టుకున్నాం. ఏమండి, హృదయంలో భేదం ఉంది, అసూయ ఉంది, మనకు భేదం ఉంది, కపటం ఉంది, వేషధారణ ఉంది. ఏమండి హృదయంలో ఒక కుటిలాన్ని పెట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వారిని చూస్తున్నాం. అందుకే ఆది కాండంలో ఏమండి అక్కడ నోవా కాలంలో అంటాడండి, దేవుని సన్నిధిలో చెడిపోయాను. ఎక్కడ చెడిపోయారు? దేవుని సన్నిధిలో. భేదాలు దేవుని సన్నిధానంలో. ఒకే మందిరానికి వెళ్ళి భేదాలు, ఒకే మందిరానికి వెళ్ళి అసూయలో. కృష్ణ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో గమనించండి. అంటున్నాడు దేవుడు ఇక్కడ, మీరు లోబడనటువంటి ప్రజలు నేను మీతో రాను.